కథ మొదలయ్యేది ఒక భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్న ఫ్లైట్తో. అందులో మన మెయిన్ క్యారెక్టర్ లిండా తన కొలీగ్స్తో కలిసి బిజినెస్ ట్రిప్ నుంచి తిరిగి వస్తుంటుంది. అంతా బాగానే ఉంది అనుకునే లోపే ప్లేన్ గట్టిగా వణకడం మొదలుపెట్టి తర్వాతి క్షణంలోనే పెద్ద బ్లాస్ట్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా నిల్చున్న వాళ్లంతా అటూ ఇటూ కొట్టుకుపోతారు. వెంటనే క్యాబిన్ ప్రెజర్ వల్ల ఒక పార్ట్ ఊడిపోయి గాలి ఉధృతికి కొంతమంది నేరుగా బయటికి లాక్కుపోబడతారు. ఈ గందరగోళంలో మేనేజర్ తన ప్రాణం కాపాడుకోవడానికి లిండా కాలు గట్టిగా పట్టుకుంటాడు. అదే టైంలో ఒక వ్యక్తి హెల్ప్ కోసం బాస్ వైపు వెళ్తాడు. కానీ బాస్ అతన్ని కరుణ లేకుండా బయటికి తోసేస్తాడు. కానీ కింద పడుతూ అతను మేనేజర్ కాలు పట్టుకోవడంతో బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోయి ఇద్దరూ కలిసి ప్లేన్ నుంచి బయటికి పడిపోతారు. ఈ షాక్ నుంచి లిండా తేరుకోకముందే చుట్టూ చీకటి కమ్మేస్తుండటం, ప్లేన్ కంట్రోల్ తప్పి నేరుగా సముద్రం వైపు పడిపోతుండటం ఆమెకు తెలుస్తుంది. అదృష్టవశాత్తు ఢీకొన్న యాంగిల్ అలా ఉండటంతో ప్లేన్ వెంటనే పేలిపోలేదు. దాంతో ఆమె ప్రాణం దక్కుతుంది. కానీ వేగంగా లోపలికి వస్తున్న నీళ్లు చూసి లిండా వెంటనే సీట్ బెల్ట్ విప్పి ఈదుకుంటూ బయటికి వచ్చేస్తుంది. బతికిపోయినా ఆమెకి ఏమాత్రం రిలీఫ్ దొరకదు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఖాళీగా అంతంలేని సముద్రం మధ్యలో ఒంటరిగా చిక్కుకుపోయింది. అప్పుడే దూరంగా ఒక చిన్న ద్వీపం కనిపిస్తుంది. పూర్తి శక్తితో అటువైపు ఈదడం మొదలు పెడుతుంది. తెల్లారేసరికి ఎలాగోలా ఆ ద్వీపానికి చేరుకుని ప్రస్తుతానికి తన ప్రాణం దక్కించుకుంటుంది. కానీ అసలైన ప్రమాదం ఇప్పుడే మొదలవుతుందని ఆమెకు తెలియదు. కొంచెం దూరం నడిచాక ఒడ్డున పడి ఉన్న ఒక వ్యక్తిని చూస్తుంది. వెంటనే అతని వైపు పరిగెత్తి దగ్గరికి వెళ్లి చూస్తే అతను ఇంకెవరో కాదు, తన బాస్ బ్రాడ్లీ అని తెలుస్తుంది. అతను కూడా ఈ యాక్సిడెంట్ నుంచి బతికి స్పృహలేని స్థితిలో అలలతో పాటు కొట్టుకుంటూ ఇక్కడికి వచ్చాడు. పడిపోయినప్పుడు అతని కాలు విరిగిన మిగతా వాళ్ళందరిలో బతికింది అతనొక్కడే. అయినా బ్రాడ్లీని చూసి లిండా అస్సలు సంతోషపడదు. ఎందుకంటే కంపెనీలో ఆమె అందరికంటే ఎక్కువగా ద్వేషించేది అతన్నే. అసలు లిండా స్ట్రాటజీ డిపార్ట్మెంట్లో అత్యంత సమర్థురాలైన ఎంప్లాయీ తన కష్టంతో పాత బాస్ నమ్మకం సంపాదించి మేనేజర్ కాబోతూ ఉంటుంది. కానీ జాయినింగ్ కి సరిగ్గా ముందు ఆ బాస్ చనిపోతాడు. అతని కొడుకు బ్రాడ్లీ కంపెనీకి యజమాని అవుతాడు. బాస్ అయిన వెంటనే బ్రాడ్లీ లిండా ప్రమోషన్ లాక్కుని ఆ పోస్ట్ ని తన తొత్తు స్నేహితుడికి ఇచ్చేస్తాడు. ఇది చాలదన్నట్టు తన ఫ్రెండ్స్ తో కలిసి తరచూ లిండాని కించపరచడం మొదలు పెడతాడు. ఇదంతా గుర్తొచ్చి అతన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోదామని లిండా మనసులో అనుకుంటుంది. కానీ తర్వాత ఒక ఆలోచన వస్తుంది. తను హెల్ప్ చేస్తే మళ్ళీ మేనేజర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. అందుకే వెంటనే ఒక పదునైన రాయి తీసుకుని అరటి ఆకులు కట్ చేయడం మొదలు పెడుతుంది. చెట్టు సపోర్ట్ తో ఒక ఫ్రేమ్ చేసి ఆకులు తీగలతో కట్టి ఒక చిన్న గుడిసె రెడీ చేస్తుంది. ఎండ నుంచి రక్షణ ఏర్పాటు చేసుకున్న తర్వాత నీళ్ల కోసం ప్లాన్ చేస్తుంది. ఇసుకలో గొయ్యి తవ్వి అందులో కొబ్బరి చిప్పలు పెట్టి పైన ఆకులు కప్పుతుంది. కొంచెం సేపటికే వర్షం మొదలై తాగడానికి పనికొచ్చే నీళ్లు సులభంగానే జమ చేసుకుంటుంది. వర్షం ఆగగానే వాతావరణం క్లియర్ అయి చాలా సేపటికి బ్రాడ్లీకి కూడా స్పృహ వస్తుంది. లిండా వెంటనే అతని దగ్గరికి వెళ్లి నీళ్లు తాగిస్తుంది. లిండా తన ప్రాణం కాపాడిందని తెలిసాక బ్రాడ్లీ కొంచెం సంకోచిస్తూనే థ్యాంక్ యూ చెప్తాడు. తర్వాత లిండా తన సామర్థ్యం చూపిస్తూ కర్రలలు రుద్ది మంట పుట్టిస్తుంది. వెంటనే ఒక చేప పట్టి దాన్ని వండేస్తుంది కూడా. కానీ లగ్జరీ లైఫ్ లో బతికిన బ్రాడ్లీకి ఈ చేప చెత్తతో సమానం. అయినా కడుపు నింపుకోవడానికి ఉప్పు మసాలా లేని ఆ చేపను బలవంతంగా తినేయాల్సి వస్తుంది. కానీ లిండాకి మాత్రం ఈ తిండి గురించి ఎలాంటి బాధ లేదు. ఇక్కడ చిక్కుకున్నా ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరూ తనని కించపరచరు. ఆమె సంతోషంగా ఇక్కడ చాలా రోజులు గడపగలదు. మెల్లమెల్లగా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఈ వాతావరణం ప్రభావం ఇద్దరి మీద స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఒకవైపు లిండా చిన్న చిన్న విషయాలకే సంతోషపడుతుంటే బ్రాడ్లీ మాత్రం ఎలాగైనా ఇక్కడ నుంచి బయటపడాలని చూస్తుంటాడు. అతను అడుగుతాడు, ఇప్పటిదాకా ఒడ్డున SOS సిగ్నల్ ఎందుకు చేయలేదు, మంటను పెద్దది ఎందుకు చేయలేదు అని. ఎవరైనా ఈ ద్వీపాన్ని గమనించేలా. తన ప్రకారం లిండా ముందు ఇదే చేయాల్సింది. కానీ ఆమె అలాంటిదేమీ దీనిపై లేదు. దీనిపైనే కోపంగా అరుస్తూ తనను ఇక్కడ ఇలా చూసుకోవడమంతా ఒక నాటకం మాత్రమేనని ఎత్తి పొడుస్తాడు. తనే విరిగిన కాలుతో నిస్సహాయంగా ఉన్నా ఇన్ని రోజుల లిండా హెల్ప్ తర్వాత కూడా అతను దాన్ని తన హక్కుగా భావిస్తుంటాడు. ఇతని మాటలు వినగానే కేవలం లొంగిపోయి అతని మనసు గెలుచుకోలేనని లిండాకి అర్థమవుతుంది. తనకు ఎంత విలువ ఉందో అతనికి తెలియాలంటే అతనికి కష్టం వచ్చినప్పుడే తెలుస్తుందని ఆమె అనుకుంటుంది. ఇలా ఆలోచించి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి లేచి అతన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది. మొదట్లో బ్రాడ్లీ
ఈ యాక్షన్ మీద కూడా ఎత్తిపొడుపు మాటలు మాట్లాడతాడు. కానీ కొంచెం సేపటికే తను ఎంత పెద్ద తప్పు చేశాడో అతనికి అర్థం కావడం మొదలవుతుంది. అయినా అహంకారం వదలక లిండా తానంతట తానే తిరిగి వస్తుందని వెయిట్ చేస్తాడు. ఇలానే ఒక పూర్తి రోజు గడిచిపోతుంది. చివరికి అతని అహంకారం విరగడం మొదలవుతుంది. కానీ రాత్రి వరకు కూడా లిండా తిరిగి రాదు. అర్ధరాత్రి తీవ్రమైన తుఫాను మొదలై కొంచెం సేపట్లోనే లిండా కట్టిన గుడిసె కూడా ఎగిరిపోతుంది. మరుసటి రోజు మండే ఎండ పరిస్థితిని ఇంకా దారుణంగా చేస్తుంది. ఎక్కువ వేడి వల్ల బ్రాడ్లీ డీహైడ్రేషన్తో స్పృహ కోల్పోతాడు. చాలాసేపు అతన్ని అలా విలవిలలాడించిన తర్వాత లిండా నీళ్లు తీసుకుని వెనక్కి వస్తుంది. ఆమెను చూడగానే బ్రాడ్లీ ఏమీ ఆలోచించకుండా వేగంగా నీళ్లు తాగడం మొదలుపెడతాడు. ఇప్పుడు తను పూర్తిగా లిండా మీదే ఆధారపడి ఉన్నాడని, తన మీద అధికారం చెలాయించలేడని అతనికి అర్థమవుతుంది. కానీ అప్పుడే అతని దృష్టి ఒక ఈటేపై పడుతుంది. దాన్ని లిండా డేంజరస్ అడవి పంది వేటకు వాడబోతోందని అతనికి తెలుస్తుంది. ఆ పంది చాలా ప్రమాదకరమైనదని తెలిసినందుకే లిండాని అడవిలోకి వెళ్ళొద్దని వారిస్తాడు. ఎందుకంటే లిండాకి ఏదైనా అయితే తన ప్రాణం కూడా ప్రమాదంలో పడుతుందని. కానీ లిండా అతని మాట ఒక్కటి కూడా వినదు. నేరుగా అడవిలోకి వెళ్ళిపోతుంది. నిశ్శబ్దంగా వేటను వెతుకుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆ అడవి పంది లిండాని ఢీకొట్టి గాలిలోకి ఎగరేస్తుంది. అదృష్టవశాత్తు పడిపోయిన ఒక చెట్టు అకస్మాత్తుగా పంది ముందు అడ్డుపడటంతో అది నేరుగా అటాక్ చేయలేకపోతుంది. లిండాకి లేచి పారిపోవటానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ పంది ఆమె వాసన పట్టుకుని వెంటపడుతుండగా దానికి దారిలో చిరిగిన బట్టలు మాత్రమే దొరుకుతాయి. పంది ఏమీ అర్థం చేసుకునేలోపే లిండా అవకాశం చూసి ఈటెను దాని శరీరంలోకి లోతుగా దింపేస్తుంది. నొప్పితో పిచ్చెక్కిన పంది ఈటెను వంచి విరిచేసి కోపంతో అదుపు తప్పి మళ్లీ దానిపై దాడి చేయడానికి పరిగెడుతుంది. ఈ ప్రమాదం మధ్యలోనే లిండా వెంటనే కర్రను ఎదురుగా పెట్టి చివరికి దాన్ని చంపేస్తుంది. పంది తెగిన తలను చూసి బ్రాడ్లీ పూర్తిగా వణికిపోతాడు. మొదటిసారి లిండా నిజంగా ఎంత డేంజరస్ గా శక్తిమంతంగా ఉందో అతనికి అర్థమవుతుంది. దీంతో బ్రాడ్లీ ఇప్పుడు లిండాకి భయపడుతూ ఉండటం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత లిండా అడవిలో సామాను వెతుకుతున్నప్పుడు ఒక జలపాతం కనిపిస్తుంది. అక్కడి నుంచి నేరుగా తాగగలిగే క్లీన్ నీళ్లు దొరుకుతాయి. ఇప్పుడు నీళ్ల గురించి బెంగలేకుండా ఈ డిస్కవరీతో లిండా చాలా రిలీఫ్ ఫీల్ అవుతుంది. కానీ ఈ సంతోషం ఎక్కువసేపు నిలవదు. ఎందుకంటే దూరంగా ఇంజన్ శబ్దం వినిపిస్తుంది. వెంటనే లిండా ఆ దిశగా పరిగెత్తుతుంది. అక్కడికి చేరుకోగానే ఒక బోట్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆమె కళ్ళలో ఆశ మెరుస్తుంది. కానీ హెల్ప్ కోసం అరవబోతుండగానే ఆమె ఆగిపోతుంది. తను తిరిగి వెళ్తే మళ్లీ అదే బోరింగ్ లైఫ్ బతకాలని, వేరే ఏదో బాస్ కింద తలవంచుకుని పని చేయాలని, రోజూ అతని ఎత్తిపొడుపులు వినాలని ఆమెకు అర్థమవుతుంది. కానీ ఇక్కడే ఉంటే తను తన సొంత ఇష్టానికి యజమాని అవుతుంది. ఎవరి మాట వినక్కర్లేదు. తనకు నచ్చినట్టుగా బతకొచ్చు. ఈ ఆలోచనలతోనే ఆమె ఈ ద్వీపాన్ని వదలకూడదని నిర్ణయించుకుంటుంది. వెంటనే దాక్కుని బోట్ నెమ్మదిగా దూరమవుతుండటం చూస్తూ ఉండిపోతుంది. తిరిగి వచ్చాక ఈ విషయం గురించి బ్రాడ్లీకి ఏమీ చెప్పదు. కానీ బ్రాడ్లీ మాత్రం కేవలం బలవంతంగానే ఆమె మాట వింటున్నాడు. నిజానికి అతను ఈ ద్వీపంలో ఎప్పటికీ ఉండాలని అనుకోవటం లేదు. 2 వారాల ఈ అడవి జీవితం అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతని ఓపిక ఇప్పుడు తెగిపోతుండటం మొదలవుతుంది. దగ్గర్లో ఉన్న బోట్ దగ్గరికి చేరుకోవడానికి ఎవరైనా చూడగలిగేలా ఒక పడవ కట్టమని లిండాని అడుగుతాడు. కానీ లిండా అతని మాట వినగానే దాన్ని చాలా ప్రమాదకరమని చెప్తూ పడవ కట్టడానికి క్లియర్గా నో చెప్తుంది. ఇది వినగానే బ్రాడ్లీకి కోపం తారాస్థాయికి చేరుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ద్వీపంలో చిక్కుకున్నప్పటి నుంచి లిండా అతని మాట ఒక్కటి కూడా వినలేదు. తనను తాను ఆపుకోలేక లిండా నుంచి విడిపోయి తనదైన సొంత క్యాంపు కట్టుకుని పడవ తయారు చేయాలని బ్రాడ్లీ నిర్ణయించుకుంటాడు. కానీ ఒంటరిగా పని మొదలు పెట్టగానే తను అనుకున్నంత ఇది సులభం కాదని అతనికి అర్థమవుతుంది. మంట పుట్టించటం కూడా సరిగ్గా తెలియదు. విరిగిన కాలు వల్ల ఎక్కువ దూరం వెళ్ళలేడు కూడా. తప్పనిసరిగా కొబ్బరి చిప్పలతో వర్షం నీళ్లు జమ చేయడం మొదలు పెడతాడు. ఎలాగోలా ఒక చిన్న గుడిసె కట్టుకుని ఇసుకలో హెల్ప్ అని రాసి హెల్ప్ కోసం వెయిట్ చేస్తాడు. కానీ 2 రోజులు గడిచినా సముద్రం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఆకలితో విసిగిపోయి చుట్టుపక్కల ఉన్న పురుగుల్ని తినడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ వాటిని తినగానే అతనికి అంత అసహ్యం వేస్తుందంటే వెంటనే వాంతి చేసుకుంటాడు. అటువైపు లిండా దగ్గర ఒకటికి మించి రుచికరమైన తిండి ఉంటుంది. దాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తూ తింటుంటుంది. తన పరిస్థితి చూసుకుని బ్రాడ్లీ అహంకారం పూర్తిగా విరిగిపోతుంది. సిజిగ్గుపడుతూ కాలు నొప్పి కూడా లెక్క చేయకుండా మోకాళ్లపై కూర్చుని ఆమెను క్షమాపణ అడగడం మొదలు పెడతాడు. అతని మారిన బిహేవియర్ చూసి లిండా నవ్వేస్తుంది. మళ్లీ అతన్ని తనతో కలుపుకుంటుంది. ఇంత అవమానం అనుభవించిన బ్రాడ్లీ లోపల నిస్సహాయంగానే ఉంటాడు. అందుకే నిశ్శబ్దంగా సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు. దాదాపు
నెల గడిచాక అతని కండిషన్ మెరుగుపడటం మొదలవుతుంది. అప్పుడు లిండా అతన్ని ద్వీపంలో అత్యంత ఎత్తైన శిఖరానికి తీసుకెళ్తుంది. అక్కడికి చేరుకోవడం కష్టమే అయినా అక్కడ్నుంచి కనిపించే వ్యూ మాత్రం అద్భుతంగా ఉంటుంది. లిండా చెప్తుంది, అసలైన ప్రమాదం ఈ అందమైన ప్రదేశంలోనే దాక్కుని ఉందని. తర్వాత దారి పక్కనున్న జామున్ లాంటి కొన్ని పండ్లు తెంపి వీటిలో శరీరాన్ని మొద్దుబార్చే విషం ఉంటుందని చెప్తుంది. దాని రసాన్ని తన చేతిపై రాయగానే కొంచెం సేపట్లోనే ఆమె స్కిన్ మీద ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ముందుకు వెళ్లగానే ఎక్స్ ఆకారంలో ఉన్న రాళ్ల వైపు చూపిస్తూ దాని తర్వాత మొత్తం ఏరియా ముళ్లతో విషపూరిత తీగలతో నిండి ఉంటుందని చెప్తుంది. అందుకే ఆ ప్రదేశానికి సామాను వెతకటానికి ఎప్పుడూ వెళ్ళొద్దని స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తుంది. ఇది వినగానే బ్రాడ్లీ మైండ్లో ఒక చాలాకి ప్లాన్ వస్తుంది. తిరిగి వస్తున్నప్పుడు అలసిపోయినట్టు నటిస్తాడు. తర్వాత మెల్లగా ఆ విషపూరిత పండ్ల దగ్గరికి కూర్చుంటాడు. దొంగచాటుగా కొన్ని విషపు జామున్ తెంపగానే అకస్మాత్తుగా నేల కుంగిపోయి లిండా కిందకి పడిపోతుంది. అసలు ఆ స్థలంపై నుంచి గట్టిగా కనిపించినా లోపల పూర్తిగా బోలుగా బలహీనంగా ఉంటుంది. బ్రాడ్లీ కంగారు పడి వెంటనే ఆమెను పైకి లాగడం మొదలు పెడతాడు. లిండాని ఎంత ద్వేషించినా ఆమెను ఇలా చనిపోతూ చూడలేకపోతాడు. చివరికి అతని ప్రయత్నంతో లిండా ప్రాణం దక్కుతుంది. మొదటిసారి బ్రాడ్లీపై ఏమీ చెప్పకుండానే లిండా నమ్మకం పెంచుకోవటం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత సముద్రంలో పెద్ద తుఫాను వస్తుంది. ఒడ్డు దగ్గర కట్టుకున్న వాళ్ళ గుడిసె ఈ తుఫాన్లో పూర్తిగా పాడైపోతుంది. చెట్లు పడిపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. మంచి విషయం ఏంటంటే వాళ్లకు ముందే దగ్గర్లో ఒక గుహ దొరికి ఉంటుంది. అందుకే ఇద్దరూ వెంటనే అక్కడికి పరిగెత్తి దాక్కుంటారు. ఆ టైంలో ఇద్దరూ పూర్తిగా తడిసిపోయి చలి నుంచి కాపాడుకోవడానికి బట్టలు తీసేసి ఒకరికొకరు దగ్గరగా ఒదిగి పడుకోవాల్సి వస్తుంది. ఈ దగ్గరతనం వల్ల లిండాలో మెల్లమెల్లగా బ్రాడ్లీ మీద ప్రేమ మొదలవుతుంది. తర్వాత బ్రాడ్లీకి అడవిలో ఉన్న ప్రతి విషపుపు పండు గురించి తెలిసిపోతుంది. తన నైపుణ్యం చూపించడానికి లిండాకి థ్యాంక్స్ చెప్పడానికి ఆ రాత్రి తనే వంట చేయాలని నిర్ణయించుకుంటాడు. లిండా ఎక్కువ ఆలోచించకుండా ఒప్పుకుని అతనికి ఛాన్స్ ఇస్తుంది. ఆశ్చర్యకరంగా అతను చేసిన వంట నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ లిండా కొంచెం తినగానే అకస్మాత్తుగా తల తిరగడం మొదలై కళ్ళు మసకబారుతాయి. కొంచెం సేపట్లోనే తనను తాను కంట్రోల్ చేసుకోలేక నేరుగా నేల మీద పడిపోతుంది. కానీ బ్రాడ్లీ ఆమె వైపు తిరిగి కూడా చూడకుండా వెంటనే అడవి వైపు పరిగెత్తుతాడు. కొంచెం సేపటికి ఒక చెక్క పడవ లాక్కుంటూ తిరిగి వస్తాడు. అసలు లిండా తనని ఇక్కడి నుంచి వెళ్లనివ్వదని అతనికి ముందే అర్థమైపోతుంది. అందుకే దొంగచాటుగా ఈ పడవ రెడీ చేసుకుని సరైన అవకాశం రాగానే విషపు పండ్లు తినిపించి ఆమెను స్పృహ లేకుండా చేస్తాడు. ఇప్పుడు సంతోషంగా ఆ చిన్న పడవను నీళ్లలోకి తోసి వెనక్కి చూడకుండా వేగంగా సముద్రం వైపు వెళ్లిపోతాడు. కానీ అతను ఎక్కువ దూరం వెళ్లలేకపోతాడు. అకస్మాత్తుగా ఒక పెద్ద అల అతని పడవను ముక్కలు చేస్తుంది. తరువాతి క్షణమే అంతకంటే పెద్ద అల వచ్చి అతన్ని నేరుగా సముద్రంలోకి లాక్కెళ్తుంది. అదృష్టవశాత్తు అతను ఎక్కువ దూరం వెళ్లలేదు. అందుకే స్పృహలోకి రాగానే లిండా వెంటనే అతన్ని ఒడ్డుకు లాగి కాపాడుతుంది. స్పృహలోకి రాగానే బ్రాడ్లీ భయపడుతూ క్షమాపణ అడగడం మొదలు పెడతాడు. కానీ లిండా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉడకబెట్టిన పీత అతనికి అందిస్తుంది. బ్రాడ్లీ ఏమీ ఆలోచించకుండా దాన్ని తినేస్తాడు. కానీ కొంచెం సేపటికే అతని నోరు వింతగా మొద్దుబారిపోతుంది. చూస్తుండగానే ఈ ఎఫెక్ట్ అతని శరీరం మొత్తానికి పాకుతుంది. అసలు ఏమవుతుందో అతనికి అర్థం కాదు. అప్పుడు లిండా నిజం చెప్తుంది. ఇది బ్లూ రింగ్ ఆక్టోపస్ విషం. సెకండ్లలో శరీరాన్ని ప్యారలైజ్ చేసేస్తుంది. మనిషి కదలాలనుకున్నా కదల్లేడు. అసలు ఇదంతా బ్రాడ్లీకి ఒక పాఠం నేర్పడానికే లిండా చేస్తుంది. తరువాత ఒక కత్తి తీసి కొంచెం వేడి చేసి వెంటనే బ్రాడ్లీ ప్యాంట్ తీసేస్తుంది. మెల్లగా అతని దగ్గరికి వచ్చి ఇప్పుడేం చేయబోతుందో సైగలతో అతనికి అర్థమయ్యేలా చేస్తుంది. ఇది చూసి బ్రాడ్లీ బాగా భయపడిపోతాడు. అకస్మాత్తుగా లిండా కత్తి ఆడించగానే రక్తం చిమ్మి బ్రాడ్లీ మెడ ఎర్రగా మారిపోతుంది. ఇది చూసి లిండా నవ్వుతుంది. తరువాత తను కోసిన దాన్ని అతనికి చూపిస్తుంది. నిజానికి అది మనిషి అవయవం కాదు, ఒక ఎలుక. ఇదంతా బ్రాడ్లీని భయపెట్టడానికే చేస్తుంది. తరువాత మళ్ళీ ఇలాంటి పని చేసే ధైర్యం చేయకుండా ఉండటానికి. ఆమె తెలివితేటలు, చేతిలో ఉన్న కత్తి చూసి బ్రాడ్లీ అహంకారం మొత్తం విరిగిపోతుంది. ఇక ప్రశ్నలు వేయకుండా ఆమె మాట వినడం మొదలు పెడతాడు. కానీ ఈ కంట్రోల్ ని లిండా ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేకపోతుంది. ఒకరోజు ఆమె సామాను వెతుకుతుండగా మళ్లీ దూరంగా ఇంజన్ శబ్దం వినిపిస్తుంది. ఈసారి ఎదురుగా ఉన్న వాళ్ళు కూడా ఆమెను చూసేస్తారు. బోట్ దగ్గరవుతుండగా అది ఇంకెవరో కాదు, బ్రాడ్లీ కాబోయే భార్య జెనీ అని లిండా చూస్తుంది. రెస్క్యూ టీం ఆశ వదులుకున్న జెనీ మాత్రం ఆశ వదలలేదు. నిరంతరం అదే ఏరియాలో బ్రాడ్లీని వెతుకుతూనే ఉంటుంది. ఇప్పుడు చివరికి తన వెతుకులాట ముగుస్తుంది.
లిండా బలవంతంగానే జెనీని చూసి నవ్వుతుంది. ఆమెను చూసి చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. తర్వాత తప్పనిసరిగా బ్రాడ్లీ బతికే ఉన్నాడని జెనీకి చెప్పేస్తుంది. కానీ లిండా మాత్రం ఇంకా ఈ ద్వీపాన్ని వదలాలని అనుకోవడం లేదు. అటు జెనీకి మాత్రం ఇద్దరూ బతికే ఉన్నారన్న నిజం తెలిసిపోతుంది. అయితే ఈ విషయం జెనీకి, ఆమెతో వచ్చిన గైడ్కి మాత్రమే తెలుసు. అందుకే లిండా మనసులో ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటుంది. తనకు ఒక షార్ట్ కట్ తెలుసని అబద్ధం చెప్పి ఇద్దరిని ఆ దిశగా తీసుకెళ్తుంది. కొంచెం సేపటికి తను ఇంతకు ముందు చావు తప్పి బతికిన ఆ ప్రమాదకరమైన రాతి అంచు దగ్గరికి వాళ్లను తీసుకొస్తుంది. తర్వాత తన షూలేస్ కట్టుకుంటున్నట్టు నటిస్తూ ఇద్దరినీ ముందుకు వెళ్లమని చెప్తుంది. జెనీ అడుగు వేయగానే నేల అకస్మాత్తుగా కుంగిపోయి ఆమె నేరుగా కిందకి పడిపోతుంది. అసలు ఇద్దరినీ చంపడానికి లిండా వేసిన ప్లానే ఇది. కానీ అదృష్టవశాత్తు జెనీ మాత్రమే చిక్కుకుపోతుంది. గైడ్ ఇంకా బతికే ఉంటాడు. అదే టైంలో లిండా లోపల ఏం చేయాలో ఏం చేయకూడదో ఆలోచనలో మునిగిపోతుంది. కొంచెం సేపటికి ఆమె ఒంటరిగానే బ్రాడ్లీ దగ్గరికి తిరిగి వస్తుంది. మిగతా ఇద్దరికి ఏమైందో త్వరలోనే తెలుస్తుంది. రాతి అంచు నుంచి తిరిగి వచ్చాక లిండా లోపల విరిగిపోతూనే ఉంటుంది. తను ఏం చేసిందో తనకే నమ్మకం కుదరదు. అప్పుడే బ్రాడ్లీ అక్కడికి వచ్చి అడవికి వెళ్లి తిండి తెమ్మని అడుగుతాడు. కానీ లిండా ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి క్లియర్గా వద్దని చెప్తుంది. అవకాశం దొరకగానే బ్రాడ్లీ కత్తి తీసుకుని ఏమీ చెప్పకుండా అడవి వైపు వెళ్లిపోతాడు. అడవిలోకి వెళ్ళగానగానే వేటాడాలని నిర్ణయించుకుని కొంచెంసేపు వెంటాడాక ఒక చిన్న అడవి పంది కనిపిస్తుంది. మెల్లగా దాని దగ్గరికి వెళ్తుండగా అకస్మాత్తుగా అతని దృష్టి నేల మీద పడుతుంది. అసలు పంది మట్టి తవ్వుతున్న చోటే ఒక మనిషి చెయ్యి బయటికి కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగానే బ్రాడ్లీకి పరిస్థితి అర్థమవుతుంది. ఆ చెయ్యి తన కాబోయే భార్యదే. ఆమె వేలికి ఉన్న ఉంగరం సరిగ్గా అతను ఎంగేజ్మెంట్ టైంలో పెట్టిందే. ఈ నిజం తెలియగానే బ్రాడ్లీ కోపం అదుపు తప్పుతుంది. వేగంగా లిండా వైపు పరిగెడతాడు. అతను తన వైపు రావడం చూడగానే లిండా ఒక్క క్షణం భయపడుతుంది. బ్రాడ్లీ చేతిలో ఉంగరం చూపిస్తూ ఎందుకిలా చేశావని అడుగుతాడు. ఉంగరం చూడగానే లిండాకి అంతా అర్థమైపోతుంది. తనను తాను కాపాడుకోవడానికి ఇదంతా ఒక యాక్సిడెంట్ అని చెప్తుంది. కానీ బ్రాడ్లీ ఆమె మాటలు ఒక్కటి కూడా నమ్మడు. పరిస్థితి చేయి దాటుతుండటం చూసి లిండా నెమ్మదిగా నడుము వైపు చేయి తీసుకెళ్తుంది. కానీ బ్రాడ్లీ అప్పటికే ఆ కత్తిని దొంగిలించేసుంటాడు. ఇది చూసి లిండా భయపడి వెంటనే అడవి వైపు పరిగెత్తడం మొదలుపెడుతుంది. బ్రాడ్లీ కూడా ఆమె వెనకే పరిగెడతాడు. తప్పించుకోవడానికి దారి లేదని అర్థమవగానే లిండా వెంటనే ఒక కొత్త ప్లాన్ వేస్తుంది. అదే టైంలో బ్రాడ్లీ చెట్టు వెనుక ఆమె నీడ చూస్తాడు. కానీ అక్కడికి చేరుకోగానే అతనికి కేవలం ఆమె వదిలేసిన బూట్లు మాత్రమే కనిపిస్తాయి. వాటి లేసులు మిస్సింగ్ గా ఉండటంతో అతనికి ఏదో గడబిడ అనిపిస్తుంది. అకస్మాత్తుగా వెనుక నుంచి లిండా అతనిపై దూకి లేస్తో గొంతు గట్టిగా బిగిస్తుంది. దాంతో బ్రాడ్లీకి ఊపిరి ఆడటం కష్టమవుతుంది. బ్రాడ్లీ పూర్తి శక్తితో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ లిండా పట్టు వదలదు. ఈ తోపులాటలో బ్రాడ్లీ చేతిలోంచి కత్తి జారి కింద పడిపోతుంది. అప్పుడు చివరి శక్తితో అతను లిండా జుట్టులాగి ఆమెను తిప్పి నేలకేసి పడేస్తాడు. తర్వాత ఆమె పైకి ఎక్కి మొహాన్ని బురదలో నొక్కి ఆమెను చంపేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే అవకాశం దొరకగానే లిండా కత్తి ఎత్తుకుంటుంది. కళ్లల్లోంచి మట్టి తీసేసుకుని లిండా మళ్లీ చూసేసరికి బ్రాడ్లీ అక్కడి నుంచి మాయమైపోయి ఉంటాడు. అసలు అతను లిండా వెళ్ళొద్దని వార్నింగ్ ఇచ్చిన ఆ విషపూరిత ఏరియా వైపే వెళ్తుంటాడు. ఇది చూసిన లిండా అతన్ని వెంబడించకుండా నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. చాలా దూరం పరిగెత్తినా బ్రాడ్లీకి ఏమీ కాదు. కానీ ముందుకు చూడగానే అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఎందుకంటే రెండు పెద్ద రాళ్ల మధ్య ఒక రాజసమైన విల్లా కనిపిస్తుంది. దీంతో ఇది ఏదో సాధారణ నిర్జన ద్వీపం కాదని, ఇది ఎవరిదో ప్రైవేట్ ఐలాండ్ అని అతనికి క్లియర్ అవుతుంది. కొత్త ఆశతో బ్రాడ్లీ వెంటనే అక్కడికి చేరుకుని హెల్ప్ కోసం అరుస్తాడు. కానీ లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. అప్పుడే డోర్ ఓపెన్ గా ఉందని గమనిస్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే బ్రాడ్లీ వేగంగా లైట్లు వేసి పనికొచ్చే వస్తువుల కోసం చుట్టూ చూస్తాడు. అప్పుడే అతని దృష్టి ఫ్రిడ్జ్ మీద పడుతుంది. దాన్ని ఓపెన్ చేయగానే లోపల రకరకాల మోడర్న్ డ్రింక్స్ సర్దిపెట్టుంటాయి. దాహంతో ఉన్న బ్రాడ్లీ వెంటనే ఒక వాటర్ బాటిల్ తీసుకుని తాగడం మొదలు పెడతాడు. కానీ అకస్మాత్తుగా అంతా మారిపోతుంది. ఎక్కడ్నుంచో స్పీకర్లో లిండా వాయిస్ మారుమోగుతుంది. ఆమె చెప్పింది వినగానే బ్రాడ్లీకి పూర్తి నిజం అర్థం కావడం మొదలవుతుంది. ఆ విషపూరిత ఏరియా గురించి చెప్పింది మొత్తం అబద్ధమని, తనను ఈ ప్లేస్ నుంచి దూరంగా ఉంచడానికే ఈ కదల్లిందని అతనికి తెలుస్తుంది. ఇప్పుడు లిండా ఎలాంటి సంకోచం లేకుండా అంతా క్లియర్గా చెప్పేస్తుంది. అసలు తను మొదట చూసిన ఆ షిప్ ప్రతి నెలా ఇక్కడికి సప్లై కోసం వచ్చేది. దాని ద్వారా
ద్వారానే తనకు ఈ రాజసమైన విల్లా గురించి తెలిసింది. ఇక్కడికి వచ్చాక దొంగచాటుగా డోర్ పాస్వర్డ్ చూసేసి సరైన అవకాశం రాగానే ఈ ప్లేస్ను పూర్తిగా కబ్జా చేసేసుకుంది. అసలు నిజమైన ఓనర్ ఇక్కడికి చాలా తక్కువగా వచ్చేవాడు కాబట్టి ప్రతిసారి అంతా క్లీన్ చేసి హాయిగా ఇక్కడ ఉంటూ వచ్చింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రతిదీ తన లెక్క ప్రకారమే పర్ఫెక్ట్గా జరుగుతూ వచ్చింది. కానీ జెనీ హఠాత్తుగా రావడంతో తన ప్లాన్ మొత్తం చెడిపోతుంది. తెలియకుండానే పరిస్థితులు అలా మారి జెనీని చంపే స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ నిజం వినగానే బ్రాడ్లీ ఒళ్లంతా జలధరిస్తుంది. చీకట్లో అటూ ఇటూ తడుముకున్న అతనికి కంట్రోల్ రూమ్ దొరకదు. అప్పుడే అకస్మాత్తుగా పరిస్థితి తారుమారవుతుంది. ఎందుకంటే లిండా స్వయంగా అతన్ని వెతుక్కుంటూ అక్కడికొచ్చేస్తుంది. అసలు తను ఇంతకు ముందే ఈ విల్లా లోపల నుంచి ఒక హంటింగ్ గన్ సంపాదించుంటుంది. బ్రాడ్లీ ఆమెను చూడగానే వెంటనే మోకాళ్లపై పడి తన ప్రాణం కోసం బతిమిలాడతాడు. ఇక తను పారిపోనని, ఇక్కడే ఉండి ఆమెతోనే జీవితం గడుపుతానని చెప్తాడు. ఇది చాలదన్న ఈ మధ్యలో నిజంగా తనను ప్రేమించడం మొదలుపెట్టానని కూడా చెప్తాడు. లిండాకి నమ్మకం కలిగించడానికి ఇద్దరూ కలిసి గడిపిన అందమైన క్షణాల గురించి మాట్లాడటం మొదలుపెడతాడు. అతని మాటలు వినగానే లిండాకి ఏదో అనుమానం కలుగుతుంది. అప్పుడే వెనుక పెట్టిన ఎద్దు తల మీద ఆమె దృష్టి పడుతుంది. అక్కడ్నుంచి ఒక సీన్ మిస్సింగ్ గా ఉంటుంది. తరువాతి క్షణంలోనే లిండా పక్కనే ఉన్న గాల్ఫ్ స్టిక్ అందుకుంటుంది. అదే టైంలో బ్రాడ్లీ కూడా గన్ చేతిలోకి తీసుకుంటాడు. కానీ ట్రిగ్గర్ నొక్కగానే గన్ ఖాళీగా ఉంటుంది. అసలు ఇదంతా ముందే లిండా ఆలోచించి వేసిన ప్లానే. తరువాతి క్షణంలోనే ఆమె టైం వేస్ట్ చేయకుండా గాల్ఫ్ స్టిక్ తో బ్రాడ్లీ మీద వరుసగా వార్ చేయడం మొదలుపెడుతుంది. చివరి దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే బ్రాడ్లీ అక్కడితో అంతమవుతాడు. ఇక్కడతో కథ కూడా ముగుస్తుంది. లిండా విల్లా మొత్తం క్లీన్ చేసేసి తనను తాను ఏకైక బతికిన మనిషిగా ప్రెజెంట్ చేసుకుంటుంది. తరువాత ఈ మొత్తం సంఘటనను ఒక సర్వైవల్ మిరాకిల్లా చూపించి తనను తాను ఫేమస్ గా మార్చుకుని మెల్లమెల్లగా చాలా రిచ్ గా మారిపోతుంది.